గజ్వేల్ పట్టణంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన కన్నీళ్ల సాగరం పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన కన్నీళ్ల సాగరం పుస్తక ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, గాయకుడు ఏపూరి సోమన్న. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ మల్లన్న సాగర్ భూ నిర్వసితులు దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వం తప్పిదం వల్ల చాలా మంది భూ నిర్వసితులకు ప్యాకేజీ పైసలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు, భూమి కోల్పోయిన తర్వాత బాధితులు బ్రతుకుదెరువు కోల్పోవటమే ఈ దుర్భరమైన పరిస్థితికి కారణం అవుతోంది. అడ్రస్ లేక, మనిషికి గౌరవం లేక, గుర్తింపును కోల్పోయి చాలా బాధను అనుభవిస్తున్న స్థితి ఇది అన్నారు. భూ నిర్వసితులకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ సందర్భంగా ఏపూరి సోమన్న మాట్లాడుతూ గత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ముంపు బాధితుల కోసం దీక్ష చేసి బాధితులకు న్యాయం చేయాలని పోరాడిన చరిత్ర ఉంది అన్నారు. ప్రజా పాలనలో మల్లన్న సాగర్ భూ నిర్వసితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. 32 రకాల సమస్యలు గుర్తించారు. 32 రకాల సమస్యల మీద రాస్తున్నారు. ఏది చెప్పినా సారాంశం ఒకటే. ఈ చేతులకి సీసా ఉన్న జారి కింద పడితే మళ్ళీ తీసుకుంటాం, పలిగిపోతే పోయింది కావచ్చు అనుకుంటాం. గిన్నె చేతులకి వెళ్ళి జారి పడితే చుట్టుపోతే పోయింది కానీ మనదే కదా అని తెచ్చి పెట్టుకుంటాం. కానీ కోడిగుడ్డు వలిగిపోతే మళ్ళా రాశికి రాదు. భూమి కోల్పోయి నిర్వాసితులు అవునంటే కోడిగుడ్డు వలిగినట్టే. జీవితము విధ్వంసం అయిపోయింది కానీ మళ్ళా రాశికి రాదు. మళ్ళా మున్పడి తీరు ఉండదు అనటానికి పుస్తకం చదివిన వాళ్ళు ఎవరికైనా ఇంకా గట్టిగా చెప్పగలరు, సాక్ష్యాలతోని యుక్తంగా చెప్పగలుగుతారు. ఆ దేవుడు లేడు, ఆ బడి లేదు, ఆ గాలి లేదు, ఆ పని లేదు, ఆ భూమి లేదు, ఆ కథ లేదు, ఆ ఊరి ముచ్చట్లు లేవు, మొత్తానికి మనమే లేవు. మన అడ్రస్ పోయింది. వీడికి వచ్చినాక మీరు ఇవ్వాలంటే ఏం చెప్తావు? అడ్రస్ లేదు, మనకంటూ ఒక పేరు లేదు. ఇంత గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఒకటైతే, నా మనుషుల మధ్యకు నన్ను మరొకసారి తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా